ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్దను హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కొద్దిసేపటి క్రితం పోలీసు లాఠీ చార్జ్ కూడా జరిగినటువంటి ప్రదేశం చెప్పొచ్చు. అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్లో 400 ఎకరాలని రేవంత్ రెడ్డి సర్కారు బహిరంగ వేలంపాటకి పెట్టినటువంటి క్రమంలో విద్యార్థులకి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ని ఎవరికి అమ్మొద్దని చెప్పేసి విద్యార్థులు అయితే అడ్డుకుంటా ఉన్నారు. ఇక్కడ కన్నా చూడొచ్చు, ఈ యొక్క హైదరాబాద్ నగరానికి ఒక లంగ్ స్పేస్ అని చెప్పొచ్చు. 1580 ఎకరాలు ఉందని చెప్పొచ్చు. 1974-75 మధ్యకాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 2320 ఎకరాలు యూనివర్సిటీ కేటాయించింది. ఇక్కడ 800 ఎకరాలు ఇప్పటి వరకు కూడా అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ పర్పస్ మీద ఈ ల్యాండ్ని ప్రభుత్వాలు రకరకాలుగా కేటాయింపులు చేశాయి. ఇంకా 1580 ఎకరం మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఈ 1500 ఎకరాల్లో ఇప్పుడు 400 ఎకరాలు తెలంగాణ సర్కారు ఈ 400 ఎకరాలని బహిరంగ వేలంపాట పెట్టిన క్రమంలో ఇక్కడ విద్యార్థులు నిరసన దీక్ష కూడా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు చూడొచ్చు. పోలీసులు పెద్ద ఎత్తున ఈ యూనివర్సిటీకి బందోబస్తుగా ఉన్నారు. ఇక్కడికి ఎలాంటి ఎవరంటే విద్యార్థులు చేసేటువంటి ధర్నాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆపే క్రమంలో కూడా ఉన్నారు. అంటే ఇక్కడ 2 రోజుల క్రితం జేసీబీలు ఈ ప్రాంతంలోకి వచ్చినట్టయితే తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క భూమిని చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ జేసీబీలు తిరిగిన ప్రదేశం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు, పోలీస్ అధికారులు కూడా 100 కొద్ది పోలీస్ అధికారులు ఇక్కడ బందోబస్తుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వ్యానుల్లో ఇంకా పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యూనివర్సిటీకి తరలిస్తూ ఉన్నారు. సో యూనివర్సిటీ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 100లాది మంది పోలీస్ అధికారులు, పోలీస్ కానిస్టేబుల్, పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి ఇక్కడ. సో తెలంగాణ సర్కారు ఎట్లయినా సరే ఇక్కడ 400 ఎకరాల భూమిని బహిరంగ వేలంపాటకి ఖచ్చితంగా ఆపే ప్రసక్తే లేదంటూ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మొండిగా కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి ఈ యూనివర్సిటీని పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తులు ఉంచినట్టు తెలుస్తుంది. ఒకసారి మనం మెయిన్ గేట్ వద్దకు వెళ్దాం. అక్కడ కనుక చూస్తే విద్యార్థులు తమ నిరసనని ఏ విధంగా తెలియజేస్తున్నారో ఒకసారి మనం మెయిన్ గేట్ వద్దకు వెళ్ళి చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ యూనివర్సిటీ మొత్తం కూడా ప్రస్తుతం పోలీస్ బందోబస్తులు ఉందని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. చూడొచ్చు, ప్రతి గేటు దగ్గర కానీ ఎక్కడ చూసినా పోలీస్ అధికారులు ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా పోలీస్ అధికారులు, అడుగడుగునా కూడా పోలీస్ అధికారులు ఇక్కడ ఈ యూనివర్సిటీకి పూర్తి స్థాయి బందోబస్తుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు మోహరించారు. ఇక్కడ విద్యార్థులు అయితే నిరసన ఏ విధంగా చేస్తున్నారు ఒకసారి మనం చూద్దాం. యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ కూడా చూడొచ్చు. సో ఇక్కడ నుంచి ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే పోలీస్ అధికారుల అనుమతితో మాత్రమే లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో పోలీస్ అధికారుల అనుమతి లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని అయితే చాలా స్పష్టంగా కూడా చెప్పొచ్చు. సో ఒకసారి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర కూడా పూర్తిస్థాయి బందోబస్తు ఉంది. ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. ప్రెస్కి కూడా లోపలికి అనుమతి లేదంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతోటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? సో మీరు ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు ఇక్కడ? మేము దగ్గర 2014లో పీజీకి వచ్చాను. ఇక్కడ పీజీకి వచ్చిన తర్వాత ఎంఫిల్ పిహెచ్డి కూడా నేను ఇక్కడే చేస్తున్నాను. ఇక్కడ ఎంట్రన్స్ సాధించాలంటే అతి సామాన్యంగా వాళ్ళు కూడా చదవలేదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషను భారతదేశంలో కూడా ఎక్కడ ఉన్నదాన్ని కూడా మేము అతిశయోక్తిగా చెప్తాం. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటికి దగ్గర 800 ఎకరాలు మీరు కబ్జా ఆల్రెడీ చేసేసుకున్నారు. ఇప్పుడు ఎస్బీఐ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఇప్పుడు ఐఐటి లాంటి సంస్థలు కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ 400 ఎకరాల మీద మీకు కన్నెందుకు పడింది? అది మీ లాభం చేయడానికి, ప్రజలు న్యాయం చేయడానికి, ప్రజలకు లాభం. విద్యా వ్యవస్థకు ఉన్నటువంటి స్థలాన్ని మీరు ఎందుకు కేటాయిస్తున్నారు? 1974లో ఈ చట్టం ప్రకారం 2300 ఎకరం ఇచ్చింది. అది ఎవరు ఇచ్చారు? ఇందిరాగాంధీ స్వయాన్ని మీ అమ్మగారు ఇచ్చారు. మీ అమ్మగారు ఇచ్చిన స్థలాన్ని మీరే బిక్కుంటే ఎట్లా? ఆ విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఆ స్థలం ఎవరు ఇచ్చారు? మీ అమ్మగారు ఇచ్చారు కదా. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎవరు అవుతారు? వాళ్ళు అవ్వగారే కదా. మనందరికీ ఇందిరాగాంధీ మనం ఎలాగ చెప్పుకుంటాం? మన అమ్మగారని చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు అంత మంచి పరిపాలన చేశారు. ప్రజలకు ఆ రోజు తెలియని ప్రజలకు కూడా చేశారు. కాబట్టి ఆ విధంగా చేసిన స్థలాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఆ విషయాన్ని మీకు స్పష్టత లేదా? మీరు కేవలం పెద్ద ప్రజలకే మీరు న్యాయం చేయడానికి, పెద్ద భావాలకు న్యాయం చేయడానికి ఈరోజు ఇక్కడ అత్యంత ఎకరం వచ్చి దగ్గర 100 కోట్లు 150 కోట్లు ఉన్నందువల్ల ఈ స్థలాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మేము దగ్గర 50 సంవత్సరాల నుంచి ఉన్నాం. 50 సంవత్సరాల నుంచి ఎవరి స్థలం అవుతుంది? ఇప్పుడు ఉదాహరణ పక్కింట్లో మనం రెంట్కున్న సందర్భంలో 15 ఏళ్ళు కంటిన్యూగా రెంట్ కడితే అది వాడిదని అంటున్నారు కదా. ఆ ప్రకారం మేము 50 ఏళ్ళ నుంచి ఉంటే మాది ఎందుకు కాకూడదు? ఆ విషయాన్ని మీరు ఆలోచించగలగాలి కదా. పోనీ ఇంకోటి కూడా చూస్తున్నట్లయితే మా కాంపౌండ్ వాళ్ళు వచ్చి మీరు పనిచేస్తుంది తప్ప మీ కాంపౌండ్ వాళ్ళు మేము చేయలేదు కదా. లేదు మేము ఇప్పుడు హైదరాబాద్లో నడిబొడ్డులో కేబీఆర్ పార్క్ ఉంది, అక్కడ వచ్చి మేము గొడవ చేయలేదు కదా. అక్కడి నుంచి స్టార్ట్ చేయండి హైడ్రా.
అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, అక్కడి నుంచి ఆక్రమించండి. ఎక్కడైతే యూనివర్సిటీ ప్రజలు స్టూడెంట్స్ అయితే అడగరని చెప్పేసి మీ ఇష్ట ప్రకారం చేసుకున్నటువంటి చేస్తున్నారు. ఇది అయితే ఇక్కడ కొద్దిసేపటి క్రితం లాఠీ చార్జ్ జరిగిందని విద్యార్థులు చెప్తా ఉన్నారు. సార్ ఎంతమంది మీద లాఠీ చార్జ్ జరిగింది, మీరు ఏం చేస్తే లాఠీ చార్జ్ చేస్తారు? ఏం చేసిన లాఠీ చార్జ్ అంటే ఇప్పుడు దగ్గర వాళ్ళు 397 ఎకరాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే జేసీబీలు పెట్టి దగ్గర 100 బుల్డోజర్లు పెట్టి ఇష్ట ప్రకారంగా చెట్లని అన్నిటిని పతనం చేస్తూ ఉన్నారు. మేము ఏం చేస్తామంటే కనీసం అక్కడ ఏం జరుగుతుంది మేము చూడడానికి కూడా కనీసం ఆ బార్డర్ నుంచి దగ్గర మా బిల్డింగ్స్ ఉన్నాయి, మా స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్ సంబంధించి వెళ్ళడానికి కూడా కనీసం అంగీకరించలేదు. మేము మా దగ్గరికి వెళ్ళి మా స్థలాలు, మా యూనివర్సిటీ, మా బార్డర్లు మేము చూద్దాం ఉద్దేశంతో వెళ్ళినా సరే అక్కడ ఏం జరుగుతుందని చూపించడానికి కూడా వెళ్ళడానికి కూడా వీళ్ళు మా మీద లాఠీ చార్జ్ చేశారు. అక్కడికి ఇప్పుడు ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్ కానీ ఈ విధంగా లాఠీ చార్జ్ వల్ల ఎంతోమంది దగ్గర 20 వందల మంది లాఠీ చార్జ్ జరిగింది. ఈ విధంగా చేయడం కూడా అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సరే, ఇప్పుడు ఏదైతే ఉగాది రోజు బుల్డేజర్లతోటి చెట్లని 400 ఎకరాల్లో చెట్లను తొలగించే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు చాలా నెమళ్ళ యొక్క ఆర్తనాదాలు ఆ వీడియో తీసి మీ విద్యార్థులు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని ఎకరాల్లో ఇప్పటికీ బుల్డోజర్లతోటి పని జరిగింది? దగ్గర 100 ఎకరాల్లో బుల్డోజర్ పని జరిగింది. ఆల్రెడీ 100 ఎకరాల పని జరిగిందా? దగ్గర 100 ఎకరాల్లో పని జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు దగ్గర ఉగాది ఎప్పుడు 30, 1 ఇవాళ 2 దగ్గర 4 రోజులు అంటే 20 దగ్గర 50-60 జేసీబీలు బుల్డోజర్లు అని అంటే 100 ఎకరాలు 100 ఎకరాలు జరిగింది. ఎందుకనంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇది చిట్టాడు లాంటి కొన్ని పెద్ద చెట్లు ఉంటాయి. ఒక దగ్గర పెద్ద చెట్టు ఉంటే కొన్ని దగ్గర చిన్న చెట్లు ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు ఇప్పుడు సపోజు ఎదురు చెట్టు ఉంది, ఎదురు చెట్టు పెరగాలంటే దగ్గర 40 నుంచి 50 సంవత్సరాల సామర్థ్యం కావాలి దానికి. ఆ ఎదురు చెట్టుని అన్యాయంగా తీసేశారు వీళ్ళు. ఈ విధంగా చేయడం కూడా గవర్నమెంట్కి అంత పద్ధతి కాదు. సో అంటే ఇప్పుడు ఇంకా లోపల వర్క్ జరుగుతూనే ఉంది, బుల్డోజర్లతో జేసీబీలతో వర్క్ చేస్తూనే ఉన్నారు. అంటే వర్క్ ఏం ఆగలేదు. బుల్డోజర్లతో రాత్రింబగళ్ళు ఇప్పుడు నెమళ్ళు ఆర్తనాదం చేసి ఎప్పుడు చేసినవి పక్షులు ఏం చేస్తాయనంటే ఆ గూటి నుంచి సామాన్య మానవుడు ఆ గూటి నుంచి బయటకు వెళ్తాడు, సాయంత్రం వచ్చేసరికి మన ఇల్లు ఎలా పడి కొట్టేస్తున్నారు, అయ్యో మనం ఏడుస్తాం. అట్లాగే నెమళ్ళు కానీ ఈ పక్షులు రకరకాల పక్షులు కానీ సాయంత్రం వచ్చి గూడుకు వచ్చేసరికి ఆ గూడు చెదిరిపోయింది, అయ్యో నా గూడు చెదిరిపోయిందని ఏడ్చుకుంటే కనీసం ఆర్తనాదం మన జాతీయ పక్షిని ఆర్తనాదం చేస్తున్నట్టు సందర్భం కూడా వీళ్ళకి అంతు పట్టలేదు. మళ్ళీ తెలంగాణ గవర్నమెంటు రాష్ట్ర జంతువు కూడా ఆర్తనాదం చేసి కనీసం చనిపోయిన సందర్భం కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు. రైట్. అంటే ఇప్పటి వరకు చాలామంది సాధారణంగా ఏమనుకుంటున్నారంటే లోపల వర్క్ ఆపేశారు, విద్యార్థులు ధర్నా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం విద్యార్థుల్ని కన్విన్స్ చేసేటువంటి కార్యక్రమంలో ఉంది. సో అసెంబ్లీలో దాని గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదేవిధంగా ఎవరైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారో వారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంకా వర్క్ మాత్రం ఆగకుండా జరుగుతూనే ఉంది. వర్క్ అయితే ఆగకుండానే జరుగుతుంది. మరొక విషయం మీరు చెప్పిన ప్రశ్నకి నేను ఇంకో విధంగా చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు పని జరగకుండా మేము ఇక్కడ ధర్నా చేయాల్సిన అవసరం లేదు, మీరు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 100 మంది పోలీసులు వచ్చారు, ఎందుకు వచ్చారు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. అక్కడ పని జరుగుతుంది, ఈ రోజు ఉదయం మేము పని జరుగుతుందనే ఉద్దేశంతో అక్కడ చూడడానికి వెళ్తే మా మీద లాఠీ చార్జ్ జరిగింది. మీరు పని జరగలేదని ఎలా చెప్తారు? మీరు వచ్చి చూడండి, తెలుస్తుంది. ఈరోజు పని జరుగుతుంది, ఇప్పటికి కూడా స్టిల్ అండ్ నౌ పని జరుగుతూనే ఉంది. ఆ విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మరి ఇది చూశారు కదా, ఇప్పుడు కూడా ఇక్కడ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ బహిరంగ వేలంపాటకి సిద్ధమైన భూమి, ఆ భూమిలో పని జరుగుతుంది. దాదాపు ఇప్పటికే 100 ఎకరాల్లో బుల్డేజర్లతోటి చెట్లను తొలగించారని చెప్పేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులు చెప్తున్నారు. ఈ పనికి సంబంధించి ఉదయం విద్యార్థులు అదేవిధంగా కొంతమంది ప్రొఫెసర్లు వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఎంత మేరకు తొలగించారనేటువంటి కార్యక్రమంలో భాగంగా వారు చూడటానికి వెళ్ళేటువంటి క్రమంలో భాగంగానే వారి మీద ఉదయం పోలీసులు లాఠీ చార్జ్ చేశారని చెప్పేసి అయితే విద్యార్థులు పరిస్థితి అయితే చాలా స్పష్టంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద కనబడతా ఉంది.